ప్రపంచ చరిత్రలో జరిగిన చాలా యుద్ధాలకు ఒక స్పష్టమైన కారణం ఉంటాయి. భూమి కోసం, చమురు కోసం లేదా అధికారం కోసం. కానీ ఇరాన్ చుట్టూ తిరుగుతున్న ఈ ఉద్రిక్తతకు కారణం అంత సులభంగా కనిపించదు. ఎందుకు ప్రతి కొన్ని సంవత్సరాలకు యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ ఇరాన్ వైపు చూస్తూ అప్రమత్తంగా నిలబడుతుంటాయి? ఇది కేవలం రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. ఇది ఒక ప్రశ్న, రేపటి ప్రపంచాన్ని ఎవరు నియంత్రించబోతున్నారు అని. ఈ ప్రశ్న వెనక దాగు ఉన్న శక్తి పేరే న్యూక్లియర్ పవర్. న్యూక్లియర్ టెక్నాలజీ మనిషి జీవితాన్ని వెలిగించగలదు. అలానే ఒక్క క్షణంలో ఒక నగరాన్ని చరిత్రగా మార్చగలదు. మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే అటామిక్ బాంబింగ్ ఆఫ్ హిరోషిమా అండ్ నాగాసాకి. హిరోషిమా నాగాసాకి మీద వేసిన అటామిక్ బాంబ్స్ గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే అర్థం చేసుకోండి అటామిక్ బాంబ్స్ అంటే ఎంత పవర్ఫుల్ అనేవి. ఈ అటామిక్ బాంబ్స్ అనేవి ప్రపంచానికి శాశ్వతమైన పాఠాన్ని నేర్పాయి. న్యూక్లియర్ శక్తి అనేది కేవలం విజ్ఞానం కాదు, అది బాధ్యత కూడా అని. 1957 జూలై 5 ఇరాన్ మరియు అమెరికా మధ్య సివిల్ న్యూక్లియర్ సహకారం కోసం ఒక కీలక ఒప్పందం కుదిరింది. ఇది డ్వైట్ డి హైసెన్హోవర్ ప్రారంభించిన హ్యాటమ్స్ ఫర్ పీస్ అనే ప్రోగ్రామ్ లో భాగం. ఆ సమయంలో వాళ్ళ లక్ష్యం ఒకటే, న్యూక్లియర్ శక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించడం. కానీ 1967 ఇరాన్ లో టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్ నిర్మించబడింది. ఇది ఇరాన్ న్యూక్లియర్ ప్రయాణంలో మొదటి పెద్ద మైలురాయి. 1971 ఫిబ్రవరి 11 ఇరాన్ రెవల్యూషన్ ఇరాన్ రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పక్షాల దేశాల సంబంధాలు క్షీణించిపోయాయి. అప్పుడు నుంచి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మరింత రహస్యంగా మారింది. 2002 ఆగస్టు 14 ప్రపంచానికి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇరాన్ లోని 2 రహస్య న్యూక్లియర్ కేంద్రాల గురించి సమాచారం బయటపడింది. వాటి నేమ్స్ ఏంటంటే నటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ అండ్ అరాక్ న్యూక్లియర్ ఫెసిలిటీ. ఈ సమాచారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ పవర్ ని బిల్డ్ చేసుకుంటే ఇంక ఏ దేశాలకి తలవంచవలసిన అవసరం ఉండదు. కానీ ఇరాన్ ఊహించినట్టుగా 2010లో ఇరాన్ ప్రోగ్రామ్ పై ఒక సైబర్ దాడి జరిగింది. ఇది ప్రపంచ చరిత్రలో జరిగిన మొదటి పెద్ద సైబర్ యుద్ధంగా చెప్పుకుంటారు. ఆ తర్వాత 2010 నుంచి 2012 మధ్య ఇరాన్ కి సంబంధించిన కొంతమంది న్యూక్లియర్ శాస్త్రవేత్తలు అనుమానాస్పద దాడుల్లో మరణించారు. ఈ ఘటనపై వివిధ ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ దాడుల వెనక ఎవరున్నారు అన్నది ఇప్పటికీ పూర్తి నిర్ధారణ కాలేదు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చుట్టూ ఒక ఆసక్తికరమైన సిద్ధాంతం ఉంది. ఇరాన్ లో జరిగే కొన్ని భూకంపాలకు న్యూక్లియర్ పరీక్షలే కారణం కావచ్చు అని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ భూగర్భ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే ఇరాన్ భూభాగం టెక్టానిక్ ప్లేట్స్ మధ్య ఉండడం వల్ల సహజంగానే భూకంపాలు సంభవించవచ్చు అని చెప్తున్నారు. అందుకే ఈ సిద్ధాంతానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇరాన్ అధికారికంగా చెబుతున్నది ఒక్కటే, మేము న్యూక్లియర్ ఎనర్జీని విద్యుత్ ఉత్పత్తి కోసం అభివృద్ధి చేస్తున్నాము అని. కానీ ప్రపంచ దేశాలకు ఉన్న అనుమానాలు వేరే. ఎందుకంటే ఇరాన్ తన న్యూక్లియర్ సదుపాయాలను కొండలలో భూమి అడుగున బలమైన బంకర్లలో నిర్మిస్తుంది. అవి ఎక్కడున్నాయి, ఎన్నున్నాయి అన్నది పూర్తిగా ప్రపంచానికి తెలియదు. 2015 జూలై 14 ప్రపంచ శక్తులు మరియు ఇరాన్ మధ్య ఒక చరిత్రాత్మకమైన ఒప్పందం కుదిరింది. దాని పేరే జాయింట్ కంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ తన న్యూక్లియర్ సదుపాయాలను పరిమితం చేయడానికి అంగీకరించింది. 2018 మే 8 డొనాల్డ్ ట్రంప్ అమెరికాను ఈ ఒప్పందం నుంచి బయటికి తీసుకొచ్చారు. దాంతో ఇరాన్ న్యూక్లియర్ సంక్షోభం మళ్లీ పెరిగింది. ఈ కథ ఎక్కడితో ముగియలేదు. 2020 తర్వాత ఇరాన్ తన యురేనియం ఎన్రిచ్మెంట్ స్థాయిని మెల్లగా పెంచడం ప్రారంభించింది. దీంతో ప్రపంచ దేశాలు మళ్లీ ఆందోళనకు గురయ్యాయి. 2020 నవంబర్ 27 ఇరాన్ కు చెందిన ప్రముఖ న్యూక్లియర్ శాస్త్రవేత్త మోషన్ ఫక్రీజదే ఒక దాడిలో మరణించారు. అప్పుడు ఇరాన్ ప్రభుత్వం ఈ ఘటన వెనక ఇజ్రాయెల్ ఉంది అని ఆరోపించింది. కానీ ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా ఏమీ స్పందించలేదు. ప్రపంచ రాజకీయాల్లో ఒక నిజం ఉంది, న్యూక్లియర్ పవర్ అంటే కేవలం ఒక ఆయుధం కాదు, అది ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఒక శక్తి. అది ఎవరి చేతుల్లో ఉండాలి అనేది ఇప్పుడు జరుగుతున్న గొడవ వెనక అసలు ప్రశ్న. ఇరాన్ కథ కేవలం ఒక దేశ కథ కాదు, అది ఒక హెచ్చరిక. న్యూక్లియర్ యుగంలో ఒక చిన్న నిర్ణయం కూడా మానవ చరిత్రను మార్చగలదు. ఇప్పుడు మనం ఒక కీలక దశలో ఉన్నాం. ఇది కేవలం ఇరాన్ గురించి మాత్రమే కాదు, ఇది ప్రపంచ చరిత్ర మధ్య జరుగుతున్న ఒక నిశ్శబ్ద పోరాటం. ఒకవైపు అమెరికా మరియు తన మిత్ర దేశాలు, ఇంకోవైపు ఇరాన్ మరియు తనకి మద్దతు ఇస్తున్న దేశాలు. ఈ పోరాటం మనం చూస్తున్నట్టు యుద్ధ భూమిలో కాదు, డిప్లొమాసీ టేబుల్ మీద జరుగుతుంది. ఆర్థిక ఆంక్షలు, సైబర్ దాడులు, రహస్య ఆపరేషన్, ఇవన్నీ ఈ ఆధునిక యుద్ధం యొక్క ఆయుధాలు. కానీ ఇంకా ఒక ప్రశ్న మిగిలే ఉంది, ఈ ఉద్రిక్తత ఒక రోజు పూర్తి స్థాయి యుద్ధంగా మారుతుందా అని. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగితే దాని ప్రభావం ప్రతి దేశం మీద పడుతుంది. ఇంధన ధరలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థలు కుదిలవుతాయి, మరియు ప్రపంచం మళ్లీ ఒక సంక్షోభంలో పడుతుంది. అందుకే ప్రపంచ నాయకులు ఒక జాగ్రత్త గీత దాటకుండా ప్రతి అడుగు వేస్తున్నారు. కానీ చరిత్ర చెబుతున్న ఒక నిజం ఉంది, చిన్న తప్పిదాలు పెద్ద యుద్ధాలకు కారణమవుతాయి. వరల్డ్ వార్ 1 కూడా ఒక చిన్న ఘటనతోనే ప్రారంభమైంది, కానీ అది ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ఇదే విధంగా ఇరాన్ పరిస్థితి కూడా ఒక చిన్న స్పార్క్ కోసం ఎదురు చూస్తుందా? ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఇరాన్ ఒక్కటే కాదు, ఇతర దేశాలు కూడా న్యూక్లియర్ శక్తిని అభివృద్ధి చేస్తున్నాయి. నార్త్ కొరియా ఇప్పటికే న్యూక్లియర్ ఆయుధాలు కలిగి ఉంది. ఇది ప్రపంచానికి పెద్ద సవాల్. ఈ పోటీ ఎక్కడ ఆగుతుంది? ప్రపంచం న్యూక్లియర్ శక్తితో సురక్షితం అవుతుందా లేదా అదే శక్తి వల్ల మరింత ప్రమాదంలో పడుతుందా అని. ఇది కేవలం ప్రభుత్వ నిర్ణయాలు కాదు, ఇది మన అందరి భవిష్యత్తు. ఎందుకంటే ఒక న్యూక్లియర్ యుద్ధం జరిగితే అది జరిగిన వారికి కూడా ఓటమే. అందుకే కొంతమంది విశ్లేషకులు చెబుతున్నది ఏంటంటే భవిష్యత్తులో యుద్ధాలు తుపాకులతో కాదు, సమాచారంతో, సాంకేతికతతో మరియు ఆర్థిక శక్తితో జరుగుతాయి. అంటే నిజమైన యుద్ధం మనకి కనిపించకపోవచ్చు, కానీ అది జరుగుతూనే ఉంటుంది. చివరగా మన యొక్క ఆలోచనలతో ఈ వీడియోని ముగిద్దాం. శక్తి మనిషిని బలంగా మారుస్తుంది, కానీ అదే శక్తి మనిషిని ఆపదలో పడేస్తుంది. ప్రపంచాన్ని రక్షించేది న్యూక్లియర్ శక్తి కాదు, దానిని ఎలా ఉపయోగించాలి
వ్యతిరేకిస్తున్నామనే దాని మీద ఉంటుంది. మరి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఎలాంటి పరిస్థితులకి దారితీస్తుందో చూడాలి. మరి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని ఎంతవరకు చూసారు అంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.